జవాన్ల చావులకు నక్సలైట్ల చావులు ఇద్దరు చావులకు కారణం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి అమిత్ షా. ఈ పాపం అమిత్ షాకి తగిలిద్ది, ఈ పాపం నరేంద్ర మోడీకి తగిలిద్ది, ఈ పాపం అక్కడికి పోయి కూర్చొని తిన్నాడు కదా. మరి అంతమంది జవాన్లను చంపినటువంటి తల్లి దగ్గర పోయి నువ్వు ఎందుకు కూర్చొని తిన్నావు, దేనికి కూర్చొని తిన్నావు? అయిపోయింది, మీరు అనుకున్నటువంటి ప్లాన్ సక్సెస్ అయింది. మన ఊరు కాపలాగా ఉండేటువంటి మన ఊరిలో ఉంటారు, ఆయన పేరు నాకు గుర్తుకు రావట్లేదు. అడవికి ఒక అన్నలాగా, అడవికి ఒక అమ్మలాగా, అడవికి ఏమంటారు ఒక ఇదిలాగా రక్షణగా ఉన్నాడు హిట్మా. కాబట్టి హిట్మాన్ లేకుండా చేశారు. కాబట్టి మీ ఆటలు సాగొచ్చు. మీ ఆడిందే ఆట, మీరు పాడిందే పట్ట పాడండి. ఎన్ని రోజులు ఆల్రెడీ మొదలుపెట్టారు కదా, రోడ్లు వేసుకుంటారు. ఇన్ని రోజులు వేయాలంటే రోడ్లు ఇవ్వాలి, ఎందుకు వేస్తున్నారు? మీరు అక్కడ మైనింగ్ చేసుకోవడానికి, మీ లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లు పోవడానికి. నిజంగా అభివృద్ధి చేయాలనుకుంటే ఛత్తీస్గఢ్ ఒకటే లేదుగా బ్రదర్. ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అనేక రకాల సామాజిక సమస్యలు ఉన్నాయి కదా. గిరిజనులని అభివృద్ధి చేయాలనుకుంటే ఆదివాసీ ట్రైబల్ ఇదే కదా. స్వయం బాపురావు గెలిపించారు కదా, ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చి ఖర్చు పెట్టాడు? లేదు కదా. అభివృద్ధి అనేటువంటి మీరు ప్రజాస్వామ్య వ్యతిరేకులు కదా. పొద్దున్నే మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. మీరు ప్రజాస్వామ్యం లేకుండా చేయాలనేది కదా మీ ఐడియాలజీ.